దేవుని వాక్యాన్ని చదువుకుందాం. నిర్గమకాండము 3వ అధ్యాయం వైపు తిరుగుదాం. నిర్గమకాండం 3వ అధ్యాయము 8వ వచనం చదువుదాం. హల్లెలూయా. ఈ 2024వ సంవత్సరంలో యేసుక్రీస్తు ప్రభువారు మనలను నడిపించువాడై ఉన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ 2024వ సంవత్సరంలో నిన్ను, నీ కుటుంబాన్ని, నీ సంస్థను, నీ సేవను, నీ బిజినెస్ని దేవుడు నడిపించడానికి దిగి వచ్చాను అని చెప్పాడు. ఏం చెప్పాడు అక్కడ? ఓ ఇశ్రాయేలీయులారా, నేను మిమ్మలను ఐగుప్తు బానిసత్వము నుంచి మిమ్మలను విడిపించి ఆ దేశములో నుండి అప్పటి వరకు పాలు తేనెలు ప్రవహించే దేశములో నివాసం ఉంటున్నటువంటి 7 జాతుల ప్రజలను నీ యొద్ద నుంచి పారద్రోలి ఏం చేస్తానన్నాడు? ఆ దేశంలోకి నేను మిమ్మలను నడిపించదను. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు ఈ 2024వ సంవత్సరంలో నీకు, నీ బిజినెస్కి, నీ కుటుంబానికి, నీ యొక్క తలాంతులకు, నీ యొక్క ప్రయాణానికి, నీ యొక్క గురికి, నీవు చేరాలనుకున్న గమ్యానికి ఆటంకంగా ఉన్నటువంటి 7 జాతుల ప్రజలను పారద్రోలి మిమ్ములను సస్యశ్యామలమైన శ్రేష్టమైన పాలు తేనెలు ప్రవహించే దేశానికి ఆయన నడిపించడానికి వచ్చి ఉన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నిజంగా యేసే గనక నడిపించే నాయకుడిగా నీకుంటే, ఒక సృష్టికర్త అయిన దేవుడే నీకు నడిపించేవాడుగా ఉంటే, నీ ఎదుర ఏమైనా నిలబడగలదా? ఏమీ నిలబడలేదు. హల్లెలూయా. ఈ రోజున చిన్న పిల్లలు తండ్రి యొక్క ఏలు పట్టుకుని నడుస్తారు. అది కొద్ది కాలం మాత్రమే. వయసు వచ్చిన తర్వాత భార్య భర్త యొక్క ఏలు పట్టుకొని నడుస్తుంది. అది జీవితకాలం అంతని అనుకుంటాం, కానీ అది కొన్నిసార్లు ఫెయిల్ అవుతుంది. ఒకవేళ జీవితకాలం అంతా భార్య భర్తలు కలిసి ఉన్నప్పటికీ కూడా మధ్యలోనే ఏలు వదిలిపెట్టిన సందర్భాలు చాలా. ఒకసారి ఒక యవనస్తుడు కుర్రాడు ఒక బస్సులో ప్రయాణం చేస్తున్నాడు. అమ్మ, ఎక్కడ ప్రయాణం చేస్తున్నాడు? బస్సులో ప్రయాణం చేస్తున్నాడు. ప్రయాణం చేస్తూ ఉంటే ఆ బస్సు ఆ కొండల మీదగా దిగుతూ ఎక్కుచూ ఆయన బహు స్పీడ్గాను కంట్రోల్ తప్పేటట్లుగా అనిపించే విధంగా డ్రైవింగ్ చేస్తూ ఉన్నాడంట. డ్రైవింగ్ చేస్తున్నాడు బస్సు డ్రైవరు. అందరంట భయపడుతున్నారు బస్సులో ఉన్నవాళ్ళు. కానీ ఒక చిన్న పిల్లోడంట హ్యాపీగా ఆట ఆడుకుంటున్నాడంట. హల్లెలూయా. హ్యాపీగా ఆట ఆడుకుంటున్నాడు. ఆ కిటికీలు అద్దాలు తీస్తున్నాడు. కిటికీలోంచి తలకాయ బయటకు పెట్టి ఆ ప్రకృతి అంతా చూసి ఎంతో ఆహ్లాదంగా ఫీల్ అవుతున్నాడు, సంతోషపడుతున్నాడు. ఎవరికి ఏం అర్థం కాల. చాలాసేపు ప్రయాణం చేసిన తర్వాత ఒక అతను ఆ పిల్లవాడిని పిలిచి అన్నాడంట, రేయ్, ఏంట్రా నీకేమైనా మెంటల్ వచ్చిందా? అరే, మేమందరం భయపడతా ఉంటే, చస్తావేమోనని దిగులు పడతా ఉంటే నీకు కొంచెం కూడా భయం లేదా? లేదు అంకుల్, నాకు భయం లేదు. ఎందుకని భయం లేదు? ఆ బస్సు నడిపించే డ్రైవరు మా నాన్నే అన్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను నడిపించేవాడు యేసుక్రీస్తు ప్రభువారైతే భయపడాల్సిన పని లేదు. హల్లెలూయా. కష్టాల బాటలోనైనా నడిపిస్తాడు, వ్యాధుల బాటలో నడిపిస్తాడు, ఆర్థిక అసమానతలున్న పరిస్థితులలోంచి నడిపిస్తాడు. 7 రకాల శత్రువులు నిన్ను కమ్ముకొని నిన్ను నాశనం చేయాలని ప్రయత్నం చేస్తున్న వారి మధ్యలో కూడా ప్రభు నిన్ను నడిపించగలడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నేను సేవకు వచ్చిన తర్వాత ఒకరోజు ఒక ఊరు సేవకి వెళ్ళాం. నేను ఒక ఆయన చేపట్టుకొని నడుస్తున్నప్పటి వరకు, పేరు నేను చెప్పను, మీకు చాలామందికి తెలుసు.
అప్పటి వరకు నేను ఒక సాదాసీదా సేవకుడిగా ఉన్నాను. బై లక్కుగా ఆ సంవత్సరమే పెద్దల చేత గుర్తించబడి పాస్టర్ల లిస్టులో, సేవకుల లిస్టులో పేరు వేశారు. మీటింగ్ తప్పనిసరిగా పెట్టాల్సి వచ్చింది. నాకు సేవ చేయడానికి ఏ మందిరం లేదు, ఏ ఊరు లేదు. ఆయనతో కలిసి ఉంటున్నా. ఆయనే నా సర్వస్వం అనుకున్నాను. ఆయన చేపట్టుకొని నడుస్తున్నా. ఆయన ఎక్కడికి బొమ్మంటే అక్కడ పోతున్నాను, వస్తున్నా. కానీ ఒక రోజున నన్ను పిలిచాడు ఆయన. ఏరా, మరి పెద్దలు అడుగుతారు, ఇప్పుడు నువ్వు ఏ ఊరని చెప్తావు సేవ చేయడం? ఎక్కడ సేవ చేస్తావు? మీటింగ్స్ పెట్టమంటారు, ఏ ఊర్లో మీటింగ్స్ పెడతావు? అన్న, నాకు అర్థం కావట్లేదన్నా, నేను సేవ లేని కొన్ని ఊర్లో దర్శించాలని అనుకుంటున్నాను అన్నాడు. నువ్వు అక్కడ ఎందుకు, నేను కూడా వస్తాలే అన్నాడు. అని చెప్పి ఒకరోజు రమ్మంటే వెళ్ళాను. నా దగ్గరున్న 100, 150, 200 అయిపోయిందాక నాతో తిరిగాడు. అప్పుడు ఛార్జీ అంతా నర్సపేటకి 6 రూపాయలు. కాబట్టి అలాగా ఆ డబ్బులు అయిపోయినంతసేపు తిరిగాడు. తిరిగిన తర్వాత ఇక డబ్బులు లేవు నా దగ్గర. సాయంత్రం ఒక కొట్టు దగ్గర ఆగి 4 పునుగులు తిని అన్నాను, అన్న మరి ఇంకేంటి పరిస్థితి అన్న? ఏముందిరా, నువ్వు ఈ రాత్రి ఇంటికి వెళ్ళి రేపు పెళ్ళి కదా, ఈరోజు 2-3 ఊర్లు చూసాం, ఒక ఊర్లో మనకు అవకాశం దొరికింది కాబట్టి రేపు కూడా రా, కొన్ని ఊర్లు చూద్దాం, ఎక్కడైతే నిజంగా సేవ లేదో ఆ స్థలంలో మీటింగ్స్ పెడదాం, చిన్నగా దేవుని సేవ సాగిద్దు కానీ అన్నాడు. నేను అన్నాను, రేపు నేను రాలేనన్నా అన్నా. ఎందుకన్నా, ఏందంటే అంత పని? కాదులే అన్నా, రాలేనులే. ఆయన నన్ను గమనించలేకపోయాడు. ఆ రోజుతోనే నా దగ్గరున్న ప్రతి పైసా అయిపోయింది, ఇక డబ్బులు లేవు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ టైంలో నేను ఒక్కనే సరే ఇంకెళ్తానన్న ఇంటికి అని చెప్పి ఏల్చూరు వచ్చాను. 6 రూపాయలు 8 రూపాయలు ఉంటే ఏల్చూరు వచ్చాం. చూసానేమో డెలివరీ మామగారి ఇంటి దగ్గర ఉన్నాయి. నేను అక్కడనే ఉన్నా. ఇంటికి వచ్చిన తర్వాత రేపు సేవకి వెళ్ళాలి ఎలాగని ఆలోచన చేస్తున్న తరుణంలో మా అమ్మ పిలిచింది, ఏరా నీకు కూడా పిల్లలు పడుతున్నారుగా, కొద్దిగా సంపాదించు, ఇంతకాలం పేటలో సేవ అన్నావు, ఏమాత్రం సంపాదించావు అనిందామా. ఇక చూసుకోండి, మీకు ఎంతవరకు టచ్ అయిందో తెలియదు కానీ నేనైతే ఇంట్లోకి వెళ్ళి తలుపేసుకొని గంటసేపు ఎక్కిలు పెట్టి ఏడ్చుకొని బయటకు వచ్చాను. ఆయన ఫోన్ చేశాడు, రేయ్ వేరే ఊరు నైట్ స్వార్థ ఉందిరా అన్నాడు. సాతులూరు వెళ్ళాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఛార్జీకి కూడా డబ్బులు ఉన్నాయో లేదో నడుచుకుంటూ పోయాను. అయిపోయింది అక్కడికి. ఆ రాత్రి అక్కడ పనుకున్నాను. తెల్లవారుజామున ఈ పాట వినపడతాముంది. హల్లెలూయా. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువాడు, అడుగులు తడబడిన అలసటపై పడిన, అడుగులు తడబడిన అలసటపై పడిన, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువాడు. హల్లెలూయా. ఆ పాట వింటున్నా, క్యాసెట్ పెడితే మీరు నమ్ముతారు లేదో ఎక్కిలి పెట్టి ఏడ్చానండి. నా సంపాదన వదిలేసుకొని వచ్చాను యేసయ్యా, నాకు సపోర్ట్ ఎవరు లేరు, నన్ను ఫలానా వ్యక్తి నడిపిస్తాడంటే ఆయన డబ్బులుంటేనే రారా, నిన్ను అటు ఇటు తీసిపోతాను అంటున్నాడు, నన్ను ఎవరు నడిపించాలి అని ఏడ్చుకుంటున్న తరుణంలో నడిపించే నాయకుడిగా ఈ పాట ద్వారా నాతో మాట్లాడావా అని ఎక్కిలి పెట్టి ఏడ్చానండి. హల్లెలూయా. ఆ టైంలో పరిచారకుడు వచ్చాడు, సబ్బెనలాగా మందిరంలో వచ్చి టిఫిన్ పెట్టాడు. మంచిగా ఆ దోశ ఇడ్లీ, ఆ కళ్ళల్లో ఉంచిన నీళ్ళు ఆ చట్నీలో దోశలో కలుపుకొని ఆ రోజు తిన్నా. హల్లెలూయా. ఆ రోజు నాకు ఒక తలంపిచ్చాడు యేసయ్యా, నీవు మనుషుల మీద ఆధారపడినంత కాలము
ఎప్పటికి స్థిరపడలేవు. నడిపించేది ఎవరు? నేను. స్తోత్రం చెప్పండి గట్టిగా. అందుకని బైబిల్ అంతటిలో మధ్య వచనం ఒకటి ఉంది. ఎవరికి తెలుసు? ఆదికాండం నుంచి ఇటు, ప్రకటన నుంచి ఇటు మధ్యలో ఒక వచనం ఉంది. ఆ వచనం చదవండి. 118వ కీర్తన 8వ వచనం చదవండి. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. హల్లెలూయా. ఇక అంతేనండి. నా భార్యను తీసుకున్నాను, లలిత కానీలో ఒక చిన్న ఇల్లు తీసుకున్నాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆ ఇల్లు ఎంత ఉంటుందో తెలుసా? ఈ బలిపీఠంలో సగం ఉంటుంది. కరెంట్ లేదు, బండపరుపు లేదు, అయ్యా ప్లాస్టింగ్ లేదు, తలుపులు కూడా నెడితే పడేటట్టున్నాయి. ఒక పాడుపడ్డ కుక్కల దొడ్డున్న ఒక గది. అద్దె అంతండి అని అడిగాను. వరకనే ఉండండి అన్నాడు వాళ్ళు. హల్లెలూయా. అప్పుడు నా భార్య ఒక్కదాన్ని ఎదురు కూర్చోబెట్టి వాక్యం మొదలుపెట్టాను. ఏంటి తెలుసా? మారు మనసు పొందావా, రక్షణ పొందావా, ఎంతకాలం ఇలాగ ఉంటావన్నా. ఇక ఆమె ఉంది. ఆ ఒంటరి ప్రయాణం అలాగ సాగింది. ఆ సాగుతున్న ఆ వేళ నా చెయ్యి ఎవరి చేతిలో పెట్టాను? మనుషుల చేతిలో పెట్టినంత కాలం నేను మరవబడ్డాను, తృణీకరించబడ్డాను, నెట్టివేయబడ్డాను. దేవుని చేతిలో పెట్టిన తర్వాత 7 రకాల సాతాను శక్తుల ఆటంకాలను తొలగించి శ్రేష్టమైన స్థలంలోకి దేవుని నడిపించాడు. హల్లెలూయా. ఆ టైంలో ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడే నడిపించుకుంటా వచ్చాడు. ఒక్కరోజు ఒక్క అమ్మాయి ప్రార్థనకు వచ్చింది. ఎవరు వచ్చారు? ఒక్క ఆవిడ. తర్వాత 2 వచ్చారు, 3 వచ్చారు, 10 మంది వచ్చారు, 20 మంది వచ్చారు, 50 మంది వచ్చారు. అలాగ పెరుగుతూ చూడండి, నిన్ను నడిపించేవాడు మనిషి అయితే నమ్మొద్దు. నిన్ను నడిపించేవాడు దేవుడైతే పూర్తిగా ఆయన మీద ఆధారపడు. హల్లెలూయా. అందుకని కీర్తన గ్రంథము 23 అధ్యాయము 2వ వచనం చదవండి ఒకసారి. కీర్తనలు 23:2 త్వరగా. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను కరుండ చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నడిపించుచున్నాడు. హల్లెలూయా. నీ నాయకుడు, నీ నావికుడు, నిన్ను నడిపించేవాడు యేసుక్రీస్తు ప్రభు అని నువ్వు యాక్సెప్ట్ చేస్తే, అంగీకరిస్తే, నిన్ను యేసుక్రీస్తు ప్రభువారు పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి నడిపించడం మాత్రమే కాదు కానీ ఇక్కడ అంటున్నాడు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను కరుండ చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద. హల్లెలూయా. ఏది క్షేమమో అక్కడికే ప్రభు నిన్ను నడిపిస్తాడు. స్తోత్రం చెప్పండి. శాంతికరమైన జలాలుంటే, ఏ జలాలైతే నీకు శాంతినిస్తాయో, ఏ మందిరం అయితే నీకు శాంతినిస్తుందో, ఏ ఉద్యోగం అయితే నీకు క్షేమమో, ఏ భర్త అయితే నీకు క్షేమమో, ఏ భార్య అయితే నీకు క్షేమమో, ఏ ఇల్లు అయితే నీకు క్షేమమో, ఆ క్షేమకరమైన స్థితిలోకి యేసు ప్రభువు నడిపిస్తాడు. హల్లెలూయా. నాకెందుకు ఇలా జరుగుతుంది అనుకోబాక, అదే నీకు క్షేమం. నీవు దేవుని బిడ్డవు కాబట్టి దేవుడు నీకు క్షేమాన్ని ఇస్తాడే తప్ప అన్యాయం చేయడానికి ఆయన ఎప్పుడు సాహసించాడు. అందుకని దేవుని వాక్యములో యోబు గ్రంథంలో ఒక చిన్న మాట ఉంటుంది. విజ్ఞానము గల మనుషులారా నా మాట ఆలకించండి, దేవుడు అన్యాయము చేయడము. హల్లెలూయా. అమ్మా, నేను 2వ పాయింట్లోకి వెళ్తాను. మనుష్యుడు ఎవడైనా సరే అన్యాయమే చేస్తాడు, నాతో సహా. నన్ను మీరు నమ్మొద్దు. నేను యథార్థంగా చెప్తున్నాను, నన్ను మీరు నమ్మవద్దు. నేను మీకు రక్షణ ఇవ్వలేను, నేను మిమ్మల్ని స్వస్థపరచలేను, నేను మీకు పరలోకాన్ని ఇవ్వలేను, కానీ మీ తరపున ప్రార్థన మాత్రమే చేయగలను. హల్లెలూయా. నీవు సంపూర్ణంగా నమ్మవలసింది దేవుణ్ణి మాత్రమే. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. కీర్తన గ్రంథం 48 అధ్యాయము 14వ వచనం చదవండి ఎవరైనా.
కీర్తన 48:14 చదవమ్మా. ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు, మరణము వచ్చు వరకు ఆయన మనలను. ఎంత గొప్ప దేవుడు! గట్టిగా చప్పట్లు కొట్టండి. మరణము వరకు నిన్ను నడిపించగలిగిన దేవుడు, ఏకైక దేవుడు మన ప్రభు అయిన యేసయ్య. హల్లెలూయా. ఎవరు నిన్ను ఆ రీతిగా నడిపించలేరమ్మా. మీకు ఉన్న చిన్న అనుభవంలో మీరు ఎంతమంది నమ్మారు, ఎన్నిసార్లు మోసపోయారు చూడండి. అందుకనే యేసు ప్రభువారు నీవు చనిపోయేంత వరకు నిన్ను ఎప్పటికీ మరిచిపోడు, నీ చేయి పట్టుకొని నడిపిస్తాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక అబ్బాయి వాళ్ళ నాన్న చేయబట్టుకుని నడుస్తున్నాడంట. బైపాస్ దాటాలి. ఏం దాటుతున్నారు? బైపాస్ దాటాలి. బైపాస్ దాటేటప్పుడు అమ్మ నాకెళ్ళి చూడండి, బైపాస్ దాటేటప్పుడు వాళ్ళ నాన్న వేలు పట్టుకొని నడుస్తున్నాడు. కొద్దిసేపటికి ఊడిపోతుందంట గుప్పెడ. ఏమవుతుంది? ఏళ్ళు అట్లా పట్టుకున్నాడుగా ఊడిపోతుందంట. మంచి మూమెంట్లో అది దాటాలనుకున్నప్పుడు, వచ్చే వాహనాలు తప్పించుకోవాలనుకున్నప్పుడు వాళ్ళ నాన్న చేపట్టుకొని వాళ్ళ నాన్నతో పాటు పెద్ద పెద్ద అంగలేసి నడవాలి, దాటాలనుకున్న సమయంలో ఆ పట్టు ఊడిపోతుందంట. అప్పుడు అబ్బాయి అన్నాడంట, నానా నేను నీ చేయి పట్టుకుంటే అది శాశ్వతంగా ఉండట్లేదు, గట్టిగా ఉండట్లేదు, దృఢంగా ఉండట్లేదు. నీవు నా చేయి పట్టుకుంటే నీ పట్టు చాలా గట్టిది. హల్లెలూయా. ఒకవేళ నేను జారి పడినా సరే తిరిగి లేపగలిగినటువంటి పట్టు నీ చేతుల్లో ఉంది, కాబట్టి నువ్వు పట్టుకో నానా అని అడిగాడంట. స్తోత్రం చెప్పండి గట్టిగా. అవునా కాదా? మన చెయ్యి మంచిది కాదండి, నువ్వు పట్టుకో మాకు యేసయ్యని. ఆయన నిన్ను పట్టుకునే విధంగా నువ్వు దేవునికి సరెండర్ అయిపోయి రోజున. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆయన నిన్ను పట్టుకునే విధముగా నీవు దేవుని చేతులకు ఈ 2024 సంవత్సరంలో నిన్ను నీవు దేవునికి అప్పగించుకో. అందుకని ఒక మాట ఉంది వాక్యములో, సామెతల గ్రంథం 3వ అధ్యాయములో ఒక చక్కని మాట ఉంది, చూద్దామా? ఎంతమంది దేవుని వాక్యాలను నేర్చుకోవాలని ఆశతో ఉన్నారు? స్తోత్రం చెప్పండి గట్టిగా. చూడండి 3వ అధ్యాయం 5వ వచనం చదవండి. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక, నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. సంపూర్ణంగా ఒప్పుకో. హల్లెలూయా. నువ్వు ప్రతి విషయంలో నమ్మదగిన దేవుడు ఆయన ఒక్కడే. సంపూర్ణంగా నిన్ను నీవు దేవునికి అప్పగించుకో, నో ప్రాబ్లం. ఆయన ఎప్పటికీ కీడు చెయ్యడు, విడిచిపెట్టడు, నష్టపరచడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. కాబట్టి ఈ 2024 సంవత్సరంలో యేసయ్య నిన్ను నడిపించువాడై ఉన్నాడు. అర్థమైన వాళ్ళు స్తోత్రం చెప్పండి. రెండో మాటను చదువుకుందాం. పరిశుద్ధ లేఖన భాగములో కీర్తన గ్రంథము 34వ అధ్యాయము 9వ వచనం చదువుదాం. యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీయూ కొదవలేదు. హల్లెలూయా. చదువు నాన్న. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గొనినను యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. హల్లెలూయా. రెండోది, యేసుక్రీస్తు ప్రభువారు ఈ 2024 సంవత్సరంలో నీకు పోషకుడిగా ఉండబోతున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒకటి, ఆయన నడిపించువాడు. హల్లెలూయా. రెండోది, పోషించువాడు. అందుకని వాక్యములు ఏముందో తెలుసా? దేవుడు ఒక వాగ్దానం చేస్తున్నాడు. ఏంటో తెలుసా? తన యందు భయభక్తులు ఎవరైతే కలిగి ఉంటారో వారికి దేవుడు ఏది కూడా కొదువు చేయడంట.
అంతేకాదు సింహపు సింహపు పిల్లలు లేమి గలవై ఒకవేళ ఆకలితో అలమటించిపోవచ్చేమో గాని యెహోవా నా బిడ్డలైతే ఎప్పటికీ ఆకలి కొనరు. స్తోత్రం చెప్పండి గట్టిగా. సింహానికి ఆకలి అవుతుందమ్మా? అసలు సింహానికి ఆకలి అయ్యే అవకాశం ఉందా? అడవికి రాజు సింహం కదా. సింహానికి ఎప్పుడైనా ఆకలి అవుతుందా? అవసరమైతే ఎంత పెద్ద జంతువునైనా చంపేసి తినగలదు అది. కానీ ఒకవేళ సింహానికి ఆకలి అయినా కానీ ఆకలి అవ్వచ్చేమో, లేమి కలిగితే కలగొచ్చేమో, కానీ నన్ను నమ్మిన నా బిడ్డలకు మాత్రం ఏ కొరత ఉండదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఈ మాట నీవు నమ్మి ఎక్కడి నుంచి హ్యాపీగా వెళ్ళు చాలు. ఏది కూడా కొరత నీకు రాకుండా ఈ 24వ సంవత్సరంలో దేవుడు నిన్ను పోషించబోతున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఎన్నోసార్లు చెప్పాను, మరలా చెప్తున్నాను, 100 సార్లు అని చెప్తాను. నాకు సువార్త నిమిత్తమై సిగ్గుపడాల్సిన పని అవసరమే లేదు, అవసరం లేదు. నేను సేవకు వచ్చినప్పుడు నిజంగా కట్టు బట్టలతో వచ్చాను. చాప కూడా లేదు, నాకు చాప కూడా లేదు. కానీ ఆ రోజుకి భోజనం కూడా లేదు. సేవ లేదు, సంఘం లేదు, భోజనం లేదు, చాప లేదు. ఎవరి వాళ్ళ పోషణ? హల్లెలూయా. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎవరు పోషించాలి నన్ను? ఏమండి, మీరు నమ్ముతారో లేదో తెలియదు. నాకు తెలియని వాళ్ళు, ప్రార్థనకు రాని వాళ్ళు ఇంటికి వచ్చి అరకిలో బియ్యం, కిలో బియ్యం, నూక అవి తీసుకొచ్చిస్తే వాటిని తెచ్చుకొని ఉడకబెట్టుకోగలిగాం. ఎందుకంటే కట్టె పొలలో అగ్గిపెట్ట నీళ్లు తప్ప ఇంకేం లేదుగా. కానీ దాంట్లోకి ఏం కావాలి? పొయ్యి కిందకు ఉంది కానీ పొయ్యి మీదకి లేదని ప్రార్థన చేసినట్టుగా రైస్ వచ్చింది కానీ కూరలు లేవు. బచ్చల కూర ఎంతమందికి తెలుసు మీలో? బచ్చల కూర అది పిచ్చాకుతో సమానం. ఏడబడితే ఆడ పెరిగేది. రోజు అటు బాటం నైస్గా నేను 4 ఆకులు కోసుకొని తీసుకొచ్చి ఆమెకిస్తే ఉప్పు ఉంటూ ఉప్పేసింది, లేకపోతే లేదు, ఉడకబెట్టి దాంట్లో కలుపుకొని తింటమే. హల్లెలూయా. కొద్ది కాలం గడిచిపోయింది. ఎవరైనా భోజనానికి పిలిస్తే అబ్బా మామూలుగా లాగేచ్చాను, ఎందుకంటే ఆ రోజే ఉప్పు కారంతో కూడిన భోజనం. హల్లెలూయా. అలాంటి పరిస్థితుల్లో దేవుడు నడిపిస్తూ వచ్చాడు, పోషిస్తూ వచ్చాడు. ఒకరోజు మాత్రం గట్టిగా పరీక్షించాడు. ఎలాగో తెలుసా? ఇంట్లో రైస్ లేవు, తర్వాత కూరగాయలు లేవు, రూపాయి డబ్బులు లేవు, ఏమి లేవు. బాగా ఆకలి అవుతుంది. సన్నీ అన్న ఏమి రాలేదండి అంది. పర్లేదులే, ప్రార్థన చేసుకుందాం, మంచినీళ్ళు తీసుకురా. మంచినీళ్ళు కాదు కానీ రాగి పిండి ఉంది, జావ కాయమంటారా? నైస్, తీసుకురా. రాగి జావ కాసుకొని ఉదయాన్నే చెరో గ్లాసు, మధ్యాహ్నం చెరో గ్లాసు, సాయంత్రం చెరో గ్లాసు. ప్రార్థనకు వచ్చే వాళ్ళు వాళ్ళకు కూడా చెరో గ్లాసు. ఒకరోజు తాగారుగా, 2 రోజులు తాగారుగా, 3 రోజులు తాగారుగా. ఏంది పాస్టర్ గారు రోజు ఇదే తాగుతున్నారని ఆ బంగారం నోటితో ఒక మాట అనొచ్చుగా. ఇవ్వకపోయినా పర్వాలేదు, అది నాకేం బాధ లేదు. కానీ అది దేవుడు నాకు అనుమతించాడు. నేను ఎప్పుడు బాధపడను. మీరు ఏదైనా ఇవ్వలేదు, ఇచ్చారు, అసలు ఇచ్చిన దాన్ని బట్టి సంతోషపడను, ఇవ్వకపోయినా బాధపడను. ఎందుకో తెలుసా? నాకేది అవసరమో నా పోషకుడికి తెలుసు. హల్లెలూయా. ఎవరి ద్వారా ఇప్పించాలో ఆయనకు తెలుసు. నేను కంగారే పడను, ఆలోచన చేయను. అందరూ వస్తున్నారు, పోతున్నారు. అందుకే నేను అంటాను, ఎప్పటికీ నీ మనుషుల మీద అస్సలు ఆధారపడద్దు. ప్రియ దేవుని బిడ్డలారా, వారం రోజులు గడిచిపోయినాయి, ఎవరు పట్టించుకోవాలా. 10 రోజులు గడిచిపోయినాయి, ఎవరు పట్టించుకోవాలా. ఆ పిండి కూడా అయిపోయింది. ఖాళీ కడుపుతో అదే ఉపవాసం అనుకొని 10 రోజులు పొయ్యి మీద కొండబెట్టకుండా అలాగే ఉన్నాం. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎవరికి కంప్లైంట్ ఇవ్వాల. మా అమ్మ నాన్న దగ్గరికి వచ్చి చేయి జాపలేదు. నన్ను పాస్టర్గా, ఆత్మీయ తండ్రిగా అనుకున్నానే, ఆయన దగ్గరికి వెళ్ళి విషయం చెప్పలేదు. ఎవరికి చెప్పలా. అమ్మాయి నాకెళ్ళి చూడాలి,
కాముగా ప్రార్థన చేసుకుంటా ఉన్నాం. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏమండి, ఎవరైతే అలాంటి పరిస్థితులలో సనుగుతూ ఉంటారో, గొణుగుతూ ఉంటారో వాళ్ళకి దేవుని మీద విశ్వాసం కానీ ఆధారపడే స్థితి కానీ లేదు అని అర్థం. హల్లెలూయా. అలాంటి సిచ్యువేషన్లో విషయాన్ని కట్ చేస్తే ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినాన దేవుడు అలాగే ఉంచాడా చెప్పండి అమ్మా? అలాగే ఉంచాడా? స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నిజంగా చెప్తున్నాను, డైలీ 10 మంది మా ఇంట్లో భోజనం చేసినా అసలు తరిగే ప్రసక్తే లేదు. ప్రతిరోజు 10 మంది తిన్నా కానీ. కారణం ఏంటో తెలుసా? సింహపు పిల్లలు లేమిగలవై ఆకలి కొనినా కానీ నా పిల్లలు ఆకలి కొనరు. నువ్వు కనిపెట్టుకుని అలాగే ఉండు. మనుషుల దగ్గరికి పరిగెత్తబాక, వాళ్ళ సహాయం కోసం పరిగెత్తబాక. నీవు మనుషుల సహాయం కోసం చేతులు చాపేంత వరకు నీ లైఫ్ అంతా బానిసత్వంలోనే ఉంటుంది. ఎదుటి వ్యక్తులు నువ్వు చులకనగానే మిగిలిపోతావు. నీ చెయ్యి పైన ఉండాలని నువ్వు ప్రయత్నం చెయ్యి, నీకున్న లేమిలో కూడా. స్తోత్రం చెప్పండి గట్టిగా. నేను దేవుడు పైవాడుగానే ఉంచుతాడు. వాక్యం చెప్తా ఉంది, దేవుడు నిన్ను పైవాడుగా ఉంచుతాడు కానీ క్రిందవాడుగా ఉంచాడు. ద్వితీయోపదేశకాండం ఆ ఒక్క మాట చూడండి, త్వరగానే వాక్య భాగాన్ని ముగిస్తాను, మీకు కనబడితే చదవచ్చు. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం చదవమ్మా. నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు. నిన్ను పైవాడుగా ఉంచుతాడు కానీ. గట్టిగా స్తోత్రం చెప్తారా? ఎంతమందిని పైవాడుగా పైదానిగా ఉండాలని మీరు కోరుకుంటున్నారు ఈ రోజున? మీరందరూ హృదయపూర్వకంగా స్తోత్రం చెప్పండి యేసయ్యకి. దేవుడు ఆ రీతిగా మిమ్మల్ని అందరినీ చేయునుగాక. ఎందుకంటే మీరందరూ నా బిడ్డలు. మీరు పైవారుగా ఉంటే నేను ఇంకా పైవారుగా ఉంటాను. హల్లెలూయా. నాకు ఒక ఆశ ఉంది, ఈ మందిరానికి వచ్చే వాళ్ళందరూ కూడా సైకిల్లో నడుచుకుంటూ వచ్చిన వాళ్ళు సైకిల్ మీద రావాలి, సైకిల్ మీద నడుచుకుంటే ఆ తొక్కుంటూ వచ్చిన వాళ్ళు బైక్ మీద రావాలి, బైక్ నడుపుకుంటూ వచ్చి ఇబ్బందిగా ఫీల్ అయిన వాళ్ళు ఫ్యామిలీతో కారుల్లో రావాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. అదే ఆశీర్వాదం నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను యేసు నామమున. ఎందుకో తెలుసా? దేవుడి వాక్యం సెలవిస్తా ఉంది, నిన్ను పైవాడుగా ఉంచుతాను కానీ క్రిందవాడుగా ఉంచను. నిజంగా చెప్తున్నాను ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన నిజంగా పోషకుడండి. ఆయన నమ్మండి. నా మాటలే ఎందుకు ఉదాహరణగా చెప్తున్నానంటే నేను దాన్ని అనుభవించాను కాబట్టి. తినటానికి లేని ఆ పరిస్థితుల్లో ప్రతిరోజు 10 మంది కావాలంటే మీరు వచ్చి తినండి. మా ఇంటికి ఎవరైనా వచ్చారనుకోండి, నాకు తెలిసి ఏ ఒక్క వ్యక్తిని కూడా ఊరక పంపించడం మాకైతే తెలియదు. నువ్వు పాస్టర్వా విశ్వాసవా అనవసరం, ఏమి లేకపోయినా ఒక చాక్లెట్ అని ఇస్తాం. చాక్లెట్ అయినా సరే. ఎందుకో తెలుసా? దాతృత్వములో నుంచే ధనికులుగా మారేటువంటి అవకాశం ఉంటుంది. స్తోత్రం చెప్పని గట్టిగా. ఎవరిలోనైతే దాతృత్వం ఉంటుందో వాళ్ళే ధనికులు అవుతారు. అది వాక్యంలో ఉంది, చదివించాలి మీకేమైనా. హల్లెలూయా. కాబట్టి 1 యేసుక్రీస్తు ప్రభువారు నడిపించువాడై ఉన్నాడు, 2 పోషించువాడై ఉన్నాడు. ఒక్క మాట చదువుకొని 3వ మాటలోకి వెళ్దాం. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయము 3వ వచనాన్ని చదవండి. ద్వితీయోపదేశకాండం చదవమ్మా. యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగు చేసి నీవే గాని నీ పితరులే గాని ఎన్నడూ ఎరుగని మన్నాతో నిన్ను పోషించెను. హల్లెలూయా. నీవు ఎరుగని నీ పితరులు ఎరుగని క్రొత్త మన్నాతో దేవుడు నిన్ను పోషించబోతున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని దూతలు తినే ఆహారాన్ని తను నమ్మిన బిడ్డలకు దేవుడు ఇచ్చాడండి. ఇశ్రాయేలు ప్రజలకు నీకు కూడా అలాగ దేవుడు చేయగలడు. ఒకే మాట చెప్తున్నానండి, ఇశ్రాయేలీయుల దేవుడు నీ దేవుడు ఒక్కడే. హల్లెలూయా. వారిని పోషించిన పోషకుడు నీకు కూడా పోషకుడై ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.
కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఈ 2024 సంవత్సరంలో నిన్ను నడిపించడానికి వచ్చాడు, పోషించడానికి వచ్చాడు. మూడో విషయం చెప్తున్నాను. యోబు గ్రంథం 4వ అధ్యాయము 3వ వచనం చదవండి. అనేకులకు చదవమ్మా. నీవు బుద్ధి నేర్పిన వాడవు, బలహీనమైన చేతులను బలపరిచిన వాడవు. హల్లెలూయా. యోబు గ్రంథము 4వ అధ్యాయము 3వ వచనం ఏమన్నాడు అక్కడ? అనేకులకు బలహీనమైన చేతులను బలపరుచువాడు. స్తోత్రం చెప్పండి యేసయ్య. మూడవదిగా ఆయన బలపరుచువాడు. ఎవరు చెప్పండి? బలపరుచువాడు. కొన్నిసార్లు మన ఆర్థిక ఇబ్బందులను బట్టి మనం కృంగిపోతాం. బిడ్డలకు పెళ్ళిళ్ళ సీజన్లోకి వచ్చేసరికి ఇస్తానన్న వాళ్ళు ఇవ్వక, దాచుకున్న డబ్బు సరిపోక, ఎదురు చూసిన వారు అందించక మనం చాలా బలహీనపడిన క్షణాల్లో ఉంటాం. ఆ టైంలో కొన్నిసార్లు చనిపోదాం అనిపించింది కొంతమందికి. మరి కొంతమందికేమో నేనెందుకింత అసమర్థ తండ్రినయ్యానని చెప్పి కృంగిపోయి ఎందుక నాకు ఈ జీవితం అని చెప్పి జీవితం మీద నిరాశ కలిగిద్ది. హల్లెలూయా. కొంతమంది అంటారు, బిడ్డలు వచ్చి నాన్న ఇదిగో అమ్మాయికి చూసావా బంగారం ఎంత పెట్టాడు, ఇదిగో ఈ అమ్మాయికి చూసావా వాళ్ళ నాన్న ఎన్ని రకాల వస్తువులు ఇచ్చారు. కానీ తండ్రికి మాత్రమే తెలుసు ఆ బాధ. కానీ ఆ బలహీనమైనటువంటి ఆ క్షణములో, నిరాశ నిస్పృహల్లో ఉన్నటువంటి ఆ క్షణాల్లో నీకు ఒకరు గుర్తు రావాలి. ఎవరైనా చెప్పండి? నిన్ను బలపరచడానికి వచ్చినటువంటి యేసయ్య. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నీ చేతులను బలపరుస్తాడు. ఏ చేతుల్లో చిల్లి గవ్వలేదు, ఆ చేతుల్లో లక్షలు ఉన్నట్టు చేయగలడు ఆయన. ఏ చేతుల్లో ₹1 అర్ధనా లేదు, ఆ చేతులతో ₹1,00,00,000 లెక్క పెట్టే విధంగా దేవుడు చేయగలడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నిన్ను బలపరుస్తాడండి. బలపరిచే దేవుని ఎదుట నువ్వు మోకరించి ప్రార్థన చేయటం అలవాటు చేసుకో. బలపరిచే దేవుని ఎదుట మోకరించి నీ అవసరత చెప్పడం అలవాటు చేసుకో. అందుకని వాక్యములో ఉంది 4వ వచనంలో కూడా మనం చదివితే, నీ మాటలు త్రొట్టిల్లు వానిని ఆదుకొని ఉండెను, కుంగిపోయిన మోకాలు గలవారిని నీవు బలపరిచితివి. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా దేవుడు బలపరిచేవాడు. మన యొక్క జీవిత యాత్రలో ఎన్నో అవమానాలు ఉంటాయి మనకి. నాకు ఒకటి జరుగుతూ ఉంటుంది, మీరు ఎవరు అపార్థం చేసుకోవద్దు. మీకు ఎవరికైనా టచ్ అయితే నిజంగా మీకు కావాలని నేను చెప్పలేదు, ఎందుకో గుర్తొచ్చింది కానీ చెప్తున్నాను. చాలామంది సేవ చేయటం అనేది అదేదో ఒకలాంటి విలువైనటువంటిదని, ఆదాయ సంబంధమైనటువంటిదని భావించే అవకాశం ఉంది. అది కానే కాదు. విలువైనటువంటిది అయితే కావచ్చు, ఎందుకంటే ఈ ప్రపంచంలోనే అతి గొప్ప జాబ్ ఏదైనా ఉందంటే అది సేవే. ఎందుకంటే కలెక్టర్ అయినా, ఎమ్మెల్యే అయినా, ముఖ్యమంత్రి అయినా, ప్రధానమంత్రి అయినా ఒక పాస్టర్ దగ్గర తల వంచి ప్రార్థన చేయించుకోవాల్సిందే. స్తోత్రం చెప్పండి గట్టిగా. కానీ అదే సమయంలో మనకు తెలియకుండా మనం చాలా బ్యాడ్ అవుతాం సమాజంలో. అసలు మనకు తెలియదు మన అయిన సంగతి కూడా చాలా బ్యాడ్. ఈ జీవిత ప్రయాణములో అలాంటి బలహీనపడినటువంటి పరిస్థితులు చాలా ఉంటాయి. అవమానాలు గుండా వెళుచున్నటువంటి పరిస్థితులు చాలా ఉంటాయి. ముళ్ళ బాటలో ప్రయాణం చేసే పరిస్థితులు చాలా ఉంటాయి. స్తోత్రం చెప్పండి గట్టిగా. నేను తరచుగా ఒక ఆయన జ్ఞాపకం చేస్తూ ఉంటాను, సహోదరుడు బాబన్న గారు. మీ అందరికీ తెలుసు, ఎందుకంటే ఆయన నాకు చాలా 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 ఇష్టం, చాలా ఇష్టం ఆయన అంటే. కాకపోతే చనిపోయాడు యాక్సిడెంట్లో. ఆయన ఒకరోజున సేవకి వెళ్ళాడు. ఈ మాటనండి నేను ముగించేస్తాను జాగ్రత్తగా. సేవకి వెళ్ళాడు. సేవకి వెళ్తే ఒకరోజు మీటింగ్ అయిపోయింది. రెండో రోజు మీటింగ్ అప్పుడు టెలిగ్రామ్ వచ్చింది, ఉత్తరం వచ్చింది. ఆ ఉత్తరంలో భార్య రాసింది, ఏమండి
మీరు అర్జెంటుగా ఇంటికి రండి, ఘోరం జరిగిపోయింది అని. ఏం ఘోరం అమ్మా అని ఆలోచన చేసే ఆ టైంలో క్రింద రాసింది, చర్చి కాలిపోయిందండి, ఇల్లు కాలిపోయిందండి, చర్చిలో ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు కాలిపోయిందండి, ప్రస్తుతానికి తినటానికి తిండి లేదు, తర్వాత కట్టుకోవడానికి బట్టలు లేవు, చర్చి బయట ఉన్న ఖాళీ ప్లేస్లో నేను 2 పిల్లలం కూర్చొని ఉన్నాం, నువ్వు తొందరగా రమ్మని చెప్పింది. మధ్యలో సేవ వదిలిపెట్టి ఎలా పోగలడు? పోలేడు. మీరైతే పరిగెత్తారు, పోలా. సరే అని చెప్పి మళ్ళీ టెలిగ్రామ్ రాసి ఆమెకు అందేలోపు ఇంటికి పోవచ్చు అని చెప్పి కాముగా ఉన్నాడు. 2వ రోజు మీటింగ్ అయిపోయింది, 3వ రోజు మీటింగ్ అయిపోయింది. అలాగే ట్రైన్ ఎక్కాడు, ఇంటికి వెళ్తున్నాడు. ఇంటికి వెళ్ళేటప్పుడు కన్నీటితో పాట రాసుకున్నాడు, ఏడ్చుకుంటా ఉన్నాడు. యేసయ్యా, నేను భయంకరమైన నక్సలిజం నుంచి మీలోకి వచ్చానయ్యా, మీరే నిజమైన దేవుడని ప్రకటిస్తున్నాను. అన్యజనుల మధ్య ఒక మంచి స్థలం, మందిరం, ఇల్లు ఇచ్చారనుకుంటే అవి కాలిపోయినాయి. నీ దేవుడు ఏమాయనంటే నేనేం చెప్పాలి? నన్ను బలపరచగలిగిన ఏకైక దేవుడు నీవు మాత్రమే. చెరసాల్లో నేను ఉన్నప్పుడు పోలీసుల చుట్టూ చేరి రక్తము గడ్డ కట్టేదాకా, ఆ గడ్డ పగిలి నీరు కారేదాకా నన్ను కిందకి ఏలాడి తీసుకొట్టారు కదా. ఆ టైంలో నన్ను కనపడి నన్ను బలపరిచింది నీవే కదా. ఈ టైంలో నన్ను వదిలిపెడితే నాకు ఎవరయ్యా దిక్కు అని ఏడ్చుకుంటా వస్తున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. సరిగ్గా అదే టైంలో ట్రైన్ దిగాడు. భార్య పరిగెత్తుకుంటూ వెళ్ళింది, పిల్లలు పరిగెత్తుకుంటూ వెళ్ళి, డాడీ ఆకలి అవుతుంది డాడీ, ఏమన్నా తెచ్చావా? ఏమున్నాయి తేటానికి? ఏమున్నా ఏమిస్తారు? ఛార్జీలకి ఇస్తారు. అప్పుడు మంచినీళ్ళు తాగారు. తాగి, అమ్మ మీరు ఎక్కడే ఉండండి, నాకు తెలిసిన ఒక పెద్ద పాస్టర్ గారు ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళి సహాయం అడుగుతానని చెప్పి, అయ్యా ఇల్లు కాలిపోయింది, అయ్యా చర్చి కాలిపోయింది, ఒక బస్తా బియ్యం, కొంచెం సరుకులు ఇప్పించండి అని అడగటానికి వెళ్ళాడు. ఆయన నుండి రేపురా, ఉదయాన్నే రా, ఎల్లుండిరా అంటున్నాడు. బాధేసింది. ఇదంతా వద్దని చెప్పి ఇంటికి వచ్చాడు. యేసయ్యా, నా ద్వారా స్వస్థత పొందారు, నా ద్వారా రక్షించబడ్డారు, నా ద్వారా కుటుంబాలు కట్టబడ్డాయి. ఈ రోజున మేము రోడ్డున పడితే నా దగ్గరకు వచ్చి భుజం మీద చేయి తట్టి, వెన్ను తట్టి ధైర్యం చెప్పడానికి ఒక్క విశ్వాసి కానీ, ఒక్క దేవుని బిడ్డగా నా దగ్గరికి రాలేదయ్యా. పర్లేదు, నేను బాధపడను, ఎందుకంటే మనిషిని నేను నమ్మటం నా తప్పు. హల్లెలూయా. మనుషులు మీరు బాగా చదివారుగా, మనిషికున్నంత విషయం పాముకు కూడా ఉండదు, తెలుసా మీకు? మనిషికి నిలువెల్ల విషయమే. ఎప్పుడు ఎలాగ మనుషులు మారతారో నువ్వు అసలు ఊహించలేవు. ఈరోజు నిన్ను దేవుడిగా భావించిన వాళ్ళు క్షణములో నిన్ను పిశాచిగా భావిస్తారు, పూర్తిగా రివర్స్ అవుతారు. బాధపడ్డాడు ఆయన, నిజమే ప్రభువా, నో నేను మనిషి దగ్గరికి వెళ్ళను, నీవే నన్ను బలపరచాలి. ప్రార్థన చేశాడు. అది 3వ రోజు, సహాయం అందల. ఆయన వచ్చినాక 3వ రోజు, ఆ 3వ రోజున తన భార్యను తీసుకొని, బిడ్డలను తీసుకొని మోకరించి ఒక మాట అన్నాడు. అంటే యేసయ్యా క్షమించు, ఇప్పుడు ఆయన సహాయం చేస్తాడు, ఈయన సహాయం చేస్తాడని తిరిగి నేను వ్యర్థుడినైపోయాను, మోసపోయాను, చాలా తప్పు చేశాను. నన్ను పిలిచిన దేవుడువు నీవు మాత్రమే, నీవే నమ్మదగిన దేవుడు, నీవే పోషకుడవు, నీవే నడిపించేవాడవు, నీవే బలపరచువాడవు, నీవే ఈ సమయంలో నన్ను బలపరచాలా అని చెప్పి మోకరించి కన్నీటితో ప్రార్థన చేసి ఒక తీర్మానం తీసుకున్నాడు. ఏంటో తెలుసా? ఈరోజు మధ్యరాత్రి 12 గంటల వరకు నేను మీకోసం చూస్తా, మీరు నాకు సహాయం అందిస్తారా, నన్ను బలపరుస్తారా? బలపరచండి, మీ సాక్షిగా బ్రతుకుతా, నిన్ను నమ్ముకుంటాను, నిన్ను ప్రకటిస్తాను. లేదా మీరు నన్ను వదిలేశారనుకొని భావించి మా ఊరికి దగ్గరలో వస్తున్న రైల్వే ట్రాక్ కింద పడి మా ఫ్యామిలీ అంతా చచ్చిపోతాం అని తీర్మానం తీసుకున్నారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నాకు చాలా ఇష్టం అండి ఆ సేవకుడు అంటే. హల్లెలూయా. ఆయన కనుక బ్రతుకుంటే ఇప్పటికి చాలాసార్లు తీసుకొచ్చేవాడిని. ఒకసారి స్తోత్రం చెప్తారు గట్టిగా. హల్లెలూయా. జాగ్రత్తగానండి, 5 నిమిషాలు
ఈయన గురించి చెప్పి ముగించేస్తాం. 10 గంటలు అయిపోయింది, ఎవరు సహాయం చేయాల. 11 అయింది, ఎవరి ద్వారా సహాయం లేదు. 12 అయింది, ఏం సహాయం రాలా. ఒక్క విశ్వాసి కూడా వచ్చి పలకరించలా. ఒక్క విశ్వాసి కూడా పలకరించలా. మాకేం జరిగింది? రోజు వచ్చి అది తాగుతున్నారు, వెళ్ళిపోతున్నారు. కానీ రోజు మీరు అదే తాగుతున్నారు ఏంటి పాస్టర్ గారు అని క్వశ్చన్ కూడా చేయాల. ఏంటది? రాగిజావా. మీరు ఏదో అనుకున్నారు, రాగిజావా. హల్లెలూయా. ఆ రాగిజావా రోజు తాగుతున్నారని ఎవరైనా ప్రశ్న వేశారా? అలాగే జరిగింది ఆయనకి. స్తోత్రం చెప్పండి. 12 గంటలకు తన భార్యను తీసుకొని గట్టిగా వాటేసుకొని బిడ్డలను హక్ చేసుకొని, సారీ నేను మీకు ఏం మేలు చేయలేకపోయాను, దేవుడు మనల్ని వదిలిపెట్టాడు, చనిపోదాం రండి అని చెప్పి తన భార్యను పట్టుకొని 2 పిల్లలను పట్టుకొని నడుచుకుంటూ వెళ్తున్నారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నడుచుకుంటూ వెళ్తున్నారు. రైల్వే ట్రాక్ దగ్గరకు వచ్చారు. రైల్వే ట్రాక్ దగ్గరకు వచ్చి ఆ రైలు పట్టాల మీద 4 పండుకుందాం అనుకున్నారు. చచ్చిపోదాం అనుకున్న టైంలో రైలు పట్టాలకు ముందుగా ఒక మామూలు రోడ్డు ఉందంట, సాదా రోడ్డు. పల్లెటూళ్ళకి వెళ్తుంటారే మనకు అడిపాల మొత్తంగా అలాంటి రోడ్డు. ఒక జీప్ వచ్చిందంట. అంతకుముందు జీపులు ఉండేవి, మీకు తెలుసుగా, పోలీస్ జీపులు. ఆ జీప్ వచ్చింది, కమాండర్. ఆ జీప్ వచ్చి నేరుగా బాబన్నా అని పిలిచారంట. నన్నెవరమ్మా అర్ధరాత్రి 12-1 గంట అప్పుడు పిలిచేదని చెప్పి వెనక్కి తిరిగి చూశారు. చూసేసరికి బాబన్నా మీకోసం వస్తున్నాం, మీరేంది ఎక్కడున్నారు అన్నాడు. పని మీద వచ్చాములే. అలాగా, ముందు జీప్ ఎక్కండి. జీప్ ఎక్కించుకొని నేరుగా కాలిపోయిన మందిరం, కాలిపోయిన ఇంటి దగ్గరకు తీసుకొచ్చి 4 కుర్చీలు తీసుకొచ్చి అక్కడ వేసి 4 కూర్చోబెట్టి ఆ తర్వాత 3-4 కుర్రోళ్ళు ఆ జీబుల నుంచి దిగుతున్నారు. హల్లెలూయా. ఒకడు వాళ్ళందరికీ సరిపడా బట్టలు తీసుకొని దిగాడు. ఇంకొకడు వాళ్ళందరికీ సరిపడా 2 నెలలకు సరిపడా సరుకులు తీసుకొని దిగాడు. ఇంకొకడు డబ్బు కట్ల తీసుకొని దిగి మందిరం బాగు చేసుకోండి, ఇల్లు కట్టుకోండి, మా సంఘం తరపున మీకు ఇస్తున్న కానుకదని చెప్పి ఇచ్చిపోయారు. స్తోత్రం చెప్పని గట్టిగా. హల్లెలూయా. బలపరిచే దేవుడు అండి ఆయన. నిజంగా ఆయన నిన్ను పోషించేవాడు, నిన్ను నడిపించేవాడు, నిన్ను బలపరిచేవాడు. ఎప్పటికీ నిన్ను విడిచిపెట్టాడు. అట్టి కృప ప్రభు మీ అందరికీ ఈ 2024 సంవత్సరంలో అనుగ్రహించునుగాక. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. చివరి ప్రార్థన.